హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో అమేజింగ్ న్యూ స్టైల్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే ముందుకు వచ్చాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజ్ పెట్టుకొని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు వేరే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కావాలనుకుంటే వాటినైనా తీసుకొని మీరు నచ్చిన విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని నైసనో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. మీకు ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. కొత్త ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్లస్ పై ట్యాప్ చేసేయండి, 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మీడియా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసుకోండి. ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు కదా, జూమ్ చేసుకోవాలి. కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. 2 ఫింగర్స్తో ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ ఇమేజ్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే ఒక 20 seconds తీసుకొని విగ్నేట్ అయితే ఎనబుల్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. కిందకి వెళ్ళిపోయినట్లయితే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయండి. స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసి చూడండి. ఫార్వర్డ్ చేసి పర్ఫెక్ట్గా వాటిని ఈ విధంగా ఇక్కడైతే పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన లవ్ హార్ట్స్ ఒక వీడియో ఉంది కదా, దాన్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ వీడియోని కూడా తీసుకోండి. ఈ విధంగా ఆ వీడియోని కూడా తీసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఆ లిరిక్స్ పైన వచ్చేలా పర్ఫెక్ట్గా వచ్చేలా అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి. కొంచెం చిన్నగా చేసుకోండి. కొంచెం చిన్నగా చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను, యూఆర్ మైన్ అని. సో ఆ పిఎన్జీని అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ పిఎన్జీని కూడా తీసుకొని కొంచెం చిన్నది చేసుకోండి. కొంచెం చిన్నది చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని దీన్ని వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న దాని మీద క్లిక్ చేసి కత్తెర మీద క్లిక్ చేసేయండి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ మీద క్లిక్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే దాన్ని అయితే తీసేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా నీట్గా అండ్ సూపర్గా అయితే వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 720 లేదా 1080p మీకు నచ్చిన రేషియోలో ఉంచుకొని, ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి, బిట్ రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.